హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చరణ్. ఈరోజు వీడియో వచ్చేసరికి మన ఫేవరెట్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారికి సంబంధించిన ఎన్టీఆర్ నీల్, ఎవరైతే ప్రశాంత్ నీల్ గారు, అదేవిధంగా మన జూనియర్ ఎన్టీఆర్ గారు ఇద్దరు కాంబినేషన్లో డ్రాగన్ అనే సినిమా రాబోతుంది కదా. దీనికి సంబంధించిన కొన్ని అప్డేట్స్ అయితే బయటకు వచ్చినాయి. అవేంటో మీకు ఈ వీడియో అయితే కంటిన్యూగా చూసినప్పుడు తెలుస్తుంది. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా అయితే చూడటానికి ప్రయత్నించండి. అట్ ది సేమ్ టైం మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ నుంచి రెగ్యులర్గా ఇలాంటి మూవీ రిలేటెడ్ వీడియోస్ కానీ, రివ్యూస్ కానీ, అప్డేట్స్ కానీ వస్తూ ఉంటాం. మిస్ కాకుండా ఉండాలని తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎన్టీఆర్ నీల్ వీళ్ళిద్దరు కాంబినేషన్లో సినిమా వచ్చేది యాక్షన్ ఫిలిం, కంప్లీట్లీ యాక్షన్ ఫిలిం. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ సినిమా 2 పార్ట్ల సినిమా కింద అయితే రాబోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ సినిమా సింగిల్ పార్ట్గానే అనుకున్నాను. బట్ ఏంటంటే ప్రశాంత్ నీల్ గారి గురించి తెలిసిందే కదా. ఆయన స్టోరీ ఎవల్యూషన్తో పాటు, ఆయన స్టోరీలో బాగా ఇన్వాల్వ్మెంట్తో పాటు మేబీ ఆ డ్రామా ఇంటెన్సిటీ ఏదైతే ఉంటుందో, యాక్షన్ సీక్వెన్సెస్ కానీ ఇవి ఇంకా కొంచెం ఎలాబరేట్గా చూపించాలనుకున్నారేమో కానీ తెలియదు. కానీ 2 పార్ట్స్ కింద తీసుకురాబోతున్నారు. ఈ 2 పార్ట్స్ కూడా ఎట్ ది సేమ్ టైం సైమల్టేనియస్గానే షూటింగ్ చేసేసి ఈ ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయిన వెంటనే రెండో పార్ట్ కూడా ఒక ఫ్యూ మంత్స్లోనే మనకి రిలీజ్ చేసే విధంగా డిజైన్ చేశారు. సో ఇలాంటి రిలీజ్ ప్యాటర్న్ అనేది ప్రశాంత్ నీల్ గారు ట్రెండ్ సెట్ చేస్తే మట్టుకి మిగతా ఏవైతే ఇలా సీక్వెన్స్తో వస్తున్నాయో అదే ట్రెండ్ సాగినట్లయితే డెఫినెట్గా మనకి పార్ట్ 1 వచ్చిన వెంటనే విత్ ఇన్ ఫ్యూ మంత్స్లో వెంటనే పార్ట్ 2 కూడా వచ్చే అవకాశం ఉంది. సో దట్ మనకి మూవీ పట్ల క్యూరియాసిటీ కానీ, ఇంట్రెస్ట్ కానీ బాగా ఏర్పడుతుంది. అట్ ది సేమ్ టైం 2 పార్ట్లు చూసేసాం కదా అనే ఒక హ్యాపీనెస్ అనేది కూడా మనకి కలుగుతుంది. ఇంకా రెండో పాయింట్ వచ్చేసరికి బేసికల్గా ఎన్టీఆర్ గారు ఏ విధంగా అయితే ఆయన బాడీని కానీ, ఆయన ఓవరాల్ లుక్ని కానీ ఎంత స్లిమ్మెస్ట్, ఎంత స్లీక్గా ఆయన బాగా ట్రిమ్ అయిపోయారు, బాగా సన్నబడిపోయారు, బాగా ఫిజిక్ అనేది కూడా బాగా ఫిట్నెస్కి ఫ్రీక్ లాగా ఆయన అయితే తయారైపోయారు అనమాట. సో ఎన్టీఆర్ గారు కేవలం ప్రశాంత్ నీల్ గారు చెప్పిన దాన్ని బట్టి ఆ యాక్షన్ సీక్వెన్సెస్కి తగ్గట్టుగా ఎన్టీఆర్ గారు చూపించాలనే ఉద్దేశంతోనే ఈ విధంగా అయితే ఎన్టీఆర్ గారు చాలా సన్నగా ఫిట్గా మనకి కనిపించి, మనకి ఆ రగ్గుడ్ బియర్డ్ అనేది, ఆ రగ్గుడ్నెస్ అనేది ఎన్టీఆర్ గారిని మనం చూస్తున్నాం కదా. సో ఫెంటాస్టిక్గా ప్రశాంత్ నీల్ గారు అనుకున్న షేప్లోనే ఈ సినిమా లుక్స్ పరంగా కానీ, సినిమా పరంగా కానీ వెళ్తుంది, అందులో డౌట్ అయితే లేదు. ఇంకా మూడోది వచ్చేసరికి మన రామోజీ ఫిలిం సిటీలోనే ఏదైతే ఈ కోల్డ్ వింటర్ నైట్స్లోనే మనకి బేసికల్గా నైట్ షెడ్యూల్స్ ఇవన్నీ కూడా, ఈ షెడ్యూల్స్లో ఫుల్ ఫేజ్ ఆఫ్ ఏదైతే క్రూషియల్ సీన్స్ అయితే తీయబోతున్నారంట. అది కూడా మీకు ఈ డిసెంబర్లోనే షెడ్యూల్ చేసుకున్నారు. అంటే ఈరోజు 30th కదా, రేపు December 1st, ఇంకా 1st నుంచి 31st వరకు ఫుల్ నైట్ సీక్వెన్సెస్ అయితే యాక్షన్ సంబంధించినవి అయితే జరుగుతున్నాయంట. సో మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు, అదేవిధంగా ఎన్టీఆర్ గారు, ప్రశాంత్ నీల్ గారు ముగ్గురు కూడా మనకి కంప్లీట్గా రామోజీ ఫిలిం సిటీలో నైట్ టైము చాలా పీక్ లెవెల్లో యాక్షన్ సీక్వెన్సెస్ అయితే షూటింగ్ చేయబోతున్నారు. ఇంకా అంటే నాకు తెలిసి ఆల్మోస్ట్ చాలా మటుకి చాలా సరివేగంగా అయితే షూటింగ్ జరుగుతుంది, ఎక్కడ బ్రేక్స్ లేకుండా. బట్ ఎన్టీఆర్ గారు కూడా రికవర్ అయినట్టే మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఆయన నవంబర్లోనూ కొంత షూటింగ్ జరిగింది, ఇప్పుడు డిసెంబర్లో కూడా జరుగుతుంది. ఈ డిసెంబర్ అనేది ఎస్పెషల్గా ఏదైతే కోల్డ్ వింటర్, అంటే బేసిక్గా మనకు తెలిసిందిగా వింటర్ సీజన్లో, అది కూడా నైట్ టైంలో అంత చలిలో షూటింగ్ చేయటం అంటే డైరెక్టర్ గారు కానీ, టెక్నీషియన్స్ కానీ, అట్ ది సేమ్ టైం హీరో గారు కానీ, మిగతా ప్రొడ్యూసర్స్ కానీ, ఇదంతా కూడా చాలా అంటే చాలా హెల్త్తో కూడిన సంఘటన అయితే ఉంటుంది. బట్ ఎలా ఎలా ఫార్వర్డ్గా ఎలా ముందుకు వస్తారో మనకు తెలియదు. కానీ ముందుకైతే రావాలి, షూటింగ్ అయితే చేసుకోవాలి. తొందరగా షూటింగ్ కంప్లీట్ చేసుకొని మనకు రిలీజ్ చేస్తే ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ అందరూ కూడా ఫుల్ పండుగలో ఉంటారు. సో ఈ దేవరా 2 సంబంధించి కూడా ఒక అప్డేట్ అయితే వచ్చింది, అది కూడా చెప్తాను. అది తర్వాత నెక్స్ట్ వీడియోలో అయితే చెప్పడానికి ప్రయత్నిస్తాను. అదేవిధంగా ఇంకా బేసికల్గా ఇవే ఓవరాల్గా మనకి ఎన్టీఆర్ నీల్ సంబంధించిన కంప్లీట్ అప్డేట్స్ అయితే. సో ఎవరైతే ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ ఉన్నారో మీరైతే దిగులు పడాల్సిన అవసరం అయితే లేదు. ఖచ్చితంగా ఈ డ్రాగన్ సినిమా 2 పార్ట్లు కూడా సైమల్టేనియస్గా షూటింగ్ అవుతుంది. పార్ట్ 1 రిలీజ్ అయిన వెంటనే విత్ ఇన్ ఫ్యూ మంత్స్లో పార్ట్ 2 కూడా అయితే రిలీజ్ చేయబోతున్నారు. షూటింగ్ అయితే మటుకి నవంబర్ నుంచి కూడా చాలా సరివేగంగా షూటింగ్ చేసుకుంటూ వస్తున్నారు. అట్ ది సేమ్ టైం డిసెంబర్లో ఈ మంత్ అంతా కూడా నైట్ షెడ్యూల్ కాబట్టి, నైట్ షెడ్యూల్ సంబంధించిన సీక్వెన్సెస్ ఉన్నాయి కాబట్టి ఈ మంత్ అంతా కూడా ఫుల్ బిజీగా అయితే ఉంటారు. ఇక సినిమా అయితే మటుకి మనకి మ్యాక్సిమం 2026 అయితే కాదు, 2027
బిగినింగ్లో అయితే మనకి ఏదైనా రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. 2026 అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో మనకి 1 by 1 అప్డేట్స్ కానీ, ప్రమోషన్స్ కానీ, ఇంటర్వ్యూస్ కానీ ఇలాగ మనకి ఓవరాల్గా ఫ్రమ్ నార్త్ టు సౌత్ వరకు చేసుకుంటూ వచ్చే సంవత్సరం 2027లో రిలీజ్ చేసే అవకాశం ఉంటుంది. సో ఇది ఓవరాల్గా మన జూనియర్ ఎన్టీఆర్ గారి, ప్రశాంత్ నీల్ గారి ఇద్దరు కాంబినేషన్లో వచ్చే సినిమా సంబంధించిన అప్డేట్స్ అయితే మీకు చెప్పాను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు ఏమాత్రం నచ్చినా కానీ తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ నుంచి రెగ్యులర్గా ఇలాంటి మూవీస్ సంబంధించిన అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి. మిస్ కాకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకొని పెట్టుకోండి. సో దట్ ప్రతి వీడియో కూడా మీకు చూసే అవకాశం ఉంటుంది. సో అది ఫ్రెండ్స్ ఓవరాల్గా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. బై బై.